మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజున మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. చిన్న ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. ఈ విధంగా ఈ టీవీ కార్యక్రమాల ద్వారా, యూట్యూబ్ కార్యక్రమాల ద్వారా నీ ప్రియులైనటువంటి పిల్లల్ని కలుసుకోవడానికి, వారితో సంభాషించడానికి నాయన మాకు ఇచ్చిన ఈ ధన్యత భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వినువారందరికీ మేలు కలుగునట్లు అనుకూలమైన అవసరమైనటువంటి నీ దివ్యమైన వాక్య సందేశమును మీరు అందించి నీ బిడ్డలతో ముఖాముఖిగా మీరు మాట్లాడండి. నీ మాటలను శ్రద్ధ కలిగి వారు నాయన హృదయపూర్వకంగా నీ మాటలను స్వీకరించడానికి నీవే వినువారికి వినుబుద్ధిని పుట్టించి సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే అండి, ఈరోజు మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ఆ ఇంటిలోనికి ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇంటిలోనికి ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అసలు ఏ ఇంటికి శుభము జరుగుతుంది అని మనం ఆలోచన చేయగలిగితే, అసలు ఆ శుభం ఎలా కలుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభువుల వారు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి అపోస్తలులైనటువంటి వారికి దయ్యముల మీద స్వస్థపరిచేటటువంటి అధికారమును శక్తిని వారికిచ్చి, మీరు వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి, రోగులైన వారిని స్వస్థపరచండి, దయ్యములు పట్టిన వారిని విడిపించండి అని చెప్పి వారిని పంపిస్తూ, మీరు ఏదైనా ఒక పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు ఆ పట్టణంలో ఎవరి యోగ్యులో మీరు తెలుసుకొని, పనివాడు జీతమునకు పాత్రుడు గనక ఆ పట్టణమును మీరు విడిచి వెళ్ళేంత వరకు మీరు అతని ఇంటే మీరు ఉండండి. మీరు వారి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారికి శుభమగును అని మీరు చెప్పండి అన్నాడు. ఈ రోజున దైవజనుడు ఏ గృహంలోనికైతే అడుగు పెడతాడో ఆ ఇంటి వారికి ఎలాగ శుభము మంచి జరుగుతుంది అని ఆలోచన చేస్తే, యేసయ్య యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనంలో అన్నాడు, నేను ఎవరినైతే పంపిస్తూ ఉన్నానో వారిని చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనిన వానితో సమానం, నన్ను చేర్చుకొనిన వాడు నన్ను పంపిన నా తండ్రిని చేర్చుకున్న వానితో సమానము అన్నాడు. అంటే ఈ రోజున ప్రతి దేశానికి రాయబారులు ఉంటారు. వారు వెళ్ళినప్పుడు ఇతర దేశ ప్రజలు ఏం చేస్తారు అంటే, ఆ గవర్నమెంటు వారిని చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇవ్వడం, లేక వారిని వివిధ రీతులలో సన్మానించడం అన్నది చేస్తారు. అలాగే దేవుడు తన సేవకులకు అధికారం ఇచ్చి తన పక్షముగా తన చెప్పవలసిన మాటలు అందించడానికి పంపించాడు గనక, ఎవరైతే దేవుని సేవకులను చేర్చుకుంటారో వారు దేవుణ్ణి లేక యేసు ప్రభువుల వారిని చేర్చుకున్నట్లుగా సమానము గనక అలాంటి వారికి శుభము కలుగుతుంది. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, యేసు ప్రభువుల వారు ఎక్కడ ఉన్నారు అంటే, ఆయన్ని విశ్వసించినటువంటి వారి హృదయాలలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆయన మనము ఐక్యమై ఉన్నాము గనక, మనం ఎవరైనా మన మీద పగబట్టిన, ద్వేషించిన,
అవమానము, నిందను, హింసను తలపెట్టిన యేసయ్య దానిని ఎలా తీసుకుంటాడు అంటే వారు ఆయన పట్ల దానిని జరిగించినట్లుగా ఆ విషయాలను ఆయన స్వీకరిస్తాడు. అందుకనే సౌలు అనేటటువంటి ఒక వ్యక్తి క్రైస్తవ సంఘాన్ని హింసించడం, పాడు చేయడమే పనిగా పెట్టుకున్నప్పుడు సౌలును దమస్కు మార్గంలో దర్శించినటువంటి యేసయ్య, సౌలా సౌలా నన్నేల హింసించుచున్నావు అన్నాడు. అంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలను హింసిస్తే ఆయన్ని హింసించినట్లుగానే ఆయన చూస్తాడు. ప్రాముఖ్యంగా తన సేవకులైనటువంటి వారిని ఎవరైతే చేర్చుకుంటారో ఆయన తనను చేర్చుకున్నట్లే అని చెప్తూ ఉన్నాడు. తన సేవకునికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే తనకు ఇచ్చినట్లే తన సేవకునికి ఎవరైనా సహాయపడితే తనకు చేసినట్లుగానే భావిస్తాడు. మనం గలతీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడగలిగితే పౌలు గలతీ సంఘంతో మాట్లాడుతూ, నా శరీరము మీకు శోధనగా ఉన్నప్పటికీ ఒక దేవుని దూతను చేర్చుకున్నట్లుగా క్రీస్తు యేసును చేర్చుకున్నట్లుగానే నన్ను చేర్చుకున్నారు అన్నాడు. అంటే యేసయ్య తన సేవకులకు అధికారం ఇచ్చి వర్తమానం ఇచ్చి ఇది మనుషులకు తెలియచేయమని పంపించినప్పుడు యేసయ్య పంపించిన సేవకులను చేర్చుకుంటే యేసయ్యను చేర్చుకున్న వారితోనే మనం సమానము గనక ఆ ఇంటికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అన్న సత్యం మనం గ్రహించాలి. ఈ రోజున యేసయ్య ఏ ఇంటిలో అయితే ఉంటాడు ఆ ఇంటి వారికి యేసయ్యతో సహవాసం ఏర్పాటవుతుంది అన్న సత్యం తెలుసుకోవాలి. మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, నేను ద్వారమునొద్దనే నిలబడి నేను తలుపు తడుతూ ఉన్నాను, ఎవరైనను నా స్వరము విని తలుపు తీసని ఎడల నేను లోపలికి వచ్చి నేను అతనితోనూ అతడు నాతోనూ కలిసి భోజనము చేయుదుము అన్నాడు. అంటే భోజనము అనేది సహవాసానికి సాదృశ్యంగా ఉంది. మనం ఒక రోజున యేసు ప్రభువుల వారు అలాగే ఆయనతో ఉన్నటువంటి శిష్యులు అపోస్తలులు వారు ఒక గ్రామంలోనికి ప్రవేశించి వెళ్ళుచూ ఉండగా ఆ గ్రామంలో ఎవరు కూడా ఆయన్ని చేర్చుకోలేదు. అయితే మార్తా మరియలు అనేటటువంటి అక్క చెల్లెళ్ళు యేసు ప్రభువుని వారి ఇంటిలోనికి చేర్చుకున్నప్పుడు ఆ ఇంటిలోనికి చేర్చుకున్నటువంటి మార్త యేసయ్యను సంతోషపెట్టడానికి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను సిద్ధపరిచింది. అదే సమయమందు మరియా యేసయ్య పాదాల దగ్గరే కూర్చొని యేసయ్యతో తనకున్న సందేహాలను ఆయన ముందు పెడుతూ ఆయన ఇస్తున్నటువంటి జవాబులను పొందుకుంటూ చివరికి మార్తా, మరియా, లాజరు యేసయ్యతో అన్యోన్య సహవాసం గలవారిగా మారిపోయారు. అలాగే యేసయ్యతో మనకి అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి అంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల ప్రకారం ఆయన వెలుగై ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల ఆయనతో మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. ఉదాహరణకి పిల్లలకొక ఆలోచన, పెద్దలకొక తల్లిదండ్రులకొక ఆలోచన ఉంటే తల్లిదండ్రులు పిల్లలని చెయ్యి పట్టుకుని నడిపించడం అసాధ్యముగా మార్చబడద్ది. కానీ పిల్లలు మా తల్లిదండ్రులకి అన్నీ తెలుసు, వారు మమ్మల్ని క్షేమంగా మేము వెళ్ళవలసిన గమ్యస్థానానికి చేరుస్తారు అని నమ్మి వారి చేతిని తల్లిదండ్రుల చేతిలో పెట్టుకోగలిగితే తల్లిదండ్రులు వారికి మంచి భవిష్యత్తు ఉండేలా
వారిని ఉన్నతమైన స్థాయికి నడిపిస్తారు. అలాగే మన ఆలోచనల కంటే, మన మార్గాల కంటే దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతమైనవి, దేవుని యొక్క మార్గాలు ఉన్నతమైనవని ఎవరైతే వారి ఆలోచన, కోరిక, ఉద్దేశాలను ప్రక్కన పెట్టి దేవుని యొక్క ఆలోచన, కోరిక, ఉద్దేశాలకు ప్రథమ స్థానం ఇచ్చి వాటిని జరిగించడానికి పూనుకుంటారు, అలాంటి వారికి దేవునితో అన్యోన్య సహవాసం కలిగి జత కాడి ఎద్దుల వలె, జత కాడి గుర్రాల వలె వారు దేవునితో కొనసాగగలుగుతారు. ఇక యేసయ్య ఉన్న ఇంటికి సంరక్షణ ఉంటుంది అన్న సత్యం తెలుసుకోవాలి. మనం లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పిన వెంటనే జక్కయ్య త్వరగా దిగి యేసయ్యను తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. అలాగే తాను అక్రమముగా సంపాదించిన దాని విషయమై యేసయ్య ఎదుట యథార్థంగా ఒప్పుకొని తన తప్పును సరిచేసుకోవడానికి ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో ధర్మశాస్త్ర ప్రకారం వారికి ఇవ్వవలసిన ఇంకా అనేక రెట్లు తిరిగి అప్పగిస్తానని, పేదలకు సహాయం చేస్తానని ఒప్పుకున్నప్పుడు యేసయ్య అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. అంటే రక్షణ అంటే ఏ కోణాలలో యేసయ్య మనల్ని రక్షించగలడు అంటే, అన్ని కోణాలలో మనల్ని సంరక్షించడానికి యేసయ్య సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఉదాహరణకి వ్యాధి బాధల నుండి మన శరీరానికి రక్షణ ఆయన కల్పించగలడు. అందుకనే యేసయ్య ఉన్న ఇంటిలోనికి పక్షవాత రోగిని తీసుకొచ్చినప్పుడు, కుమారుడా నీవు ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పి అతనిని పక్షవాతము నుండి స్వస్థపరిచి బాగు చేశాడు అన్న విషయం మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అంటే వ్యాధి బాధల నుండి మన శరీరానికి రక్షణ ఇవ్వగలడు, ప్రమాదాల నుండి మన ప్రాణానికి రక్షణ ఇవ్వగలడు, మానసిక రుగ్మతల నుండి మనస్సుకు రక్షణ ఇవ్వగలడు, అగ్ని ఆరని ఆత్మ చావని నరకము నుండి మన ఆత్మను తప్పించి దేవుడు నివసించేటటువంటి అందమైన, సుందరమైన, ఎప్పుడు క్షేమము, భద్రత, ఎప్పుడూ కూడా సమాధానకరమైన పరిస్థితి ఉండే పరలోకానికి మనల్ని చేర్చగలిగిన రక్షకుడు గనక మనము యేసు ప్రభువునే మనకి ఆశ్రయముగా, ఆధారముగా చేసుకుని కోడి పిల్లలు ఆ కోడి రెక్కలను క్రింద విశ్రమించినట్లుగా బలిష్ఠుడైనటువంటి దేవుని యొక్క హస్తములో మనం, బలహీనులమైనటువంటి మనం ఆ బలిష్ఠుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆ కోడి తన పిల్లల్ని సంరక్షించినట్లుగా ఆయన కూడా మనల్ని సంరక్షించి మనల్ని భద్రపరుస్తాడు. ఇక యేసయ్య ఉన్న ఇంటిలో ఆశీర్వాదము లేక సమృద్ధి ఉంటుంది అన్న సత్యం మనము గ్రహించాలి. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనాలు గనక మనం చూడగలిగితే, మందసము ఒబేదేదేము ఇంటిలో ఉన్నప్పుడు దేవుడు ఒబేదేదేమును అతని ఇంటి వారందరినీ కూడా ఆశీర్వదించాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతగా ఆశీర్వదించాడు అంటే, ఆ మహారాజు అయినటువంటి దావీదే ఆ విషయాన్ని గ్రహించి నేను ఆశీర్వదించబడాలి అని వెంటనే ఆ మందస్సము తెచ్చుకుని తన ఇంటిలోనికి తెచ్చుకోవడానికి వెంటనే బయలుదేరే అంతగా ఆశీర్వదించాడు. అంటే రాజుగారికి
ఆశ్చర్యపడే అంతగా ఆశీర్వదించాడు. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మందసంలో ఏముంటుంది అంటే చిగురించినటువంటి అహరోను కర్ర ఉంటుంది. అంటే దేవుడు తన మందిరంలో సేవ చేయడానికి ప్రధాన యాజకునిగా అహరోనును, యాజక సంతానముగా అహరోను కుమారులను, అలాగే ఆ యొక్క మందిర ఉపకరణములన్నిటినీ మోయడం, కాయడం అనే బాధ్యత లేవీయులను దేవుడు ఏర్పరుచుకున్నాడు అనడానికి సాదృశ్యం. అలాగే అందులో మన్నా కలిగినటువంటి పాత్ర ఉంటుంది. అంటే తరతరాలు కూడా మా పితరులు అరణ్యంలో నడిచిన 40 సంవత్సరాలు దేవుడు ఆకాశ మన్నాతో తన ప్రజలను పోషించాడు అన్న సత్యం వారు గుర్తించేలా ఆ జ్ఞాపక సూచనగా మన్నా పాత్ర ఉంటుంది. ప్రాముఖ్యంగా అందులో 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం ఉంటుంది. అంటే ఆ 10 ఆజ్ఞలు కలిగినటువంటి వాక్యం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అని, మందసం దేవుని సన్నిధిని సూచిస్తుంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. అంటే దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సన్నిధి ఎవరితోనైతే ఉంటుందో వారి కుటుంబాలు ఎప్పుడూ కూడా అభివృద్ధితో, ఆశీర్వాదంతో నింపబడతాయి అన్న సత్యం మనం అందరం కూడా తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ రోజున మనం ఎలా ఆశీర్వదిస్తాడు అంటే మనం పడిన కష్టము కంటే అధికమైన ప్రతిఫలాన్ని ఇవ్వడం ద్వారా, దేవుడు తన కృప ద్వారా మన అవసరాలు తీర్చడం ద్వారా, ఇస్సాకు గుప్పుడు విత్తనాలు చేత పట్టుకుని కన్నీటితో దానిని విత్తినప్పుడు 100 ప్రతిఫలమిచ్చేలా చేసిన దేవుడు మన రెక్కల కష్టాన్ని, ప్రయత్నాలను, సమస్తాన్ని ఆశీర్వదించి దేవుడు మనల్ని సమృద్ధితో నింపగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఇక యేసయ్య ఉన్నటువంటి ఇంటిలో ఏముంటుంది అంటే సమాధానం ఉంటుంది అన్న సత్యం మనం తెలుసుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూడగలిగితే, మీరు ఆ ఇంటిలోనికి ప్రవేశించుచు ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం ఆ ఇంటి మీదకి దిగి వస్తుంది అన్నాడు. అంటే యూదులకున్నటువంటి వారు ఏ వ్యక్తినైనా కలుసుకునేటప్పుడు, పలకరించేటప్పుడు ముందుగా షాలోం, సమాధానము కలుగునుగా కానీ మాట్లాడతారు. అసలు సమాధానానికి అధిపతి ఎవరు అంటే మనం దేవుడే సమాధానకర్త అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఎవరైతే దేవునిని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొంటూ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలమంతటితో దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయనతో సరిగా నడుచుకున్నప్పుడు మనకి దేవునికి శత్రుత్వం ఉండకుండా మనము దేవునితో సమాధాన బంధాన్ని కలిగి ఉండొచ్చు. అదే సమయమందు దేవుని వాక్యాన్ని గైకొంటూ మనల్ని మనము ప్రేమించుకున్నట్లుగా ఇతరులను ప్రేమిస్తూ, లేక యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించినట్లుగా మనము ఇతరులను ప్రేమించి వారి పట్ల నీతిగా నడుచుకున్నప్పుడు, న్యాయంగా నడుచుకున్నప్పుడు, లేక మనం అందరితో సమాధానంగా నడుచుకున్నప్పుడు మనకి దేవునితోనూ అలాగే మనుషులతో సమాధాన బంధం ఉంటుంది అన్న సత్యం తెలుసుకోవాలి. అంటే మన గృహంలో వివాదాలు ఉండవు. మరో మాటలో చెప్పాలి అంటే మన సరిహద్దులలో కానీ, సంఘంలో కానీ, బంధుమిత్రుల మధ్య కానీ ఎలాంటి వివాదాలు లేకుండా మనము దేవునితో, మనుషులతో కూడా
సమాధాన బంధాన్ని కలిగినటువంటి వారిగా మనం జీవించగలుగుతాం. ఇక యేసయ్య ఉన్నటువంటి ఇంటిలో ఏముంటుంది అంటే సంతోషం ఉంటుంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. మనం లూకా సువార్త 1వ అధ్యాయం 44వ వచనాన్ని, అంటే 40వ వచనం నుండి 44వ వచనం వరకు గనక చదువుకోగలిగితే, యేసయ్య ఉన్న ఇల్లు సంతోషము కలిగినటువంటి ఇల్లుగా ఉంటుంది. ఈ యొక్క దేవదూత గాబ్రియేలు దేవదూత ముందుగానే యాజకుడైనటువంటి జకర్యా ఎలిజబెత్ దగ్గరకి వచ్చి, జకర్యా దగ్గరకి వచ్చి, ఇదిగో నీ భార్య గర్భవతి అయి కుమారుని కంటది, అతనికి యోహానని పేరు పెట్టాలి, అతడు గొప్ప ప్రవక్త అయి ఇశ్రాయేలీల్లో ఉన్న అనేక మంది ప్రజలను దేవుని వైపు త్రిప్పే ఏలియా వంటి శక్తివంతమైన ప్రవక్తగా సేవ చేస్తాడు అని చెప్పింది. ఇది అయిన తర్వాత 6 నెలలకి మరియ దగ్గరకి వచ్చి, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభం, దేవుడు నీకు తోడయున్నాడు అని చెప్పి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, అతడు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడిగా ఎంచబడి దావీదు సింహాసనమెక్కి రాజ్య పరిపాలన చేస్తాడు అన్నప్పుడు అసలు నిశ్చితార్థం మాత్రమే అయింది. నేను ఇంకను పురుషుణ్ణి కలవని దానిని నేను ఎలా గర్భము ధరిస్తాను అని అడిగినప్పుడు, ఇదిగో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటాది, మట్టితో మహిమగల మనిషిని చేసిన దేవుడు, పురుష ప్రమేయము లేకుండానే దేవుని యొక్క ఆత్మ నీ గర్భంలో శిశువుని రూపొందిస్తుంది. నేను చెప్పిన మాట అబద్ధము కాదు, ఇది సత్యమనడానికి ఒక సూచన ఏంటి అంటే, నీ బంధువురాలైన ఎలిజబెత్ దగ్గరకు నీవు వెళ్ళినట్లయితే ఆమె గర్భవతిగా ఉండడం నీవు చూస్తావు, నేను చెప్పిన మాట వాస్తవమని నీవు గుర్తిస్తావు అని చెప్పి ఆ దేవదూత వెళ్ళిపోయింది. వెంటనే కుతూహలంతో ఉన్నటువంటి మరియా వెంటనే తన బ్యాగ్ సదురుకొని తన బంధువురాలైనటువంటి ఎలిజబెత్ దగ్గరకు వెళ్ళి, ఎలిజబెత్ వందనాలు అని చెప్పిన వెంటనే ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు, అంటే బాప్తిసమిచ్చే యోహాను గర్భంలో ఉండగానే మరియా వందన వచనం, ఆమె గర్భంలో యేసు క్రీస్తు వారు ఆ ఇంటిలోనికి రావడం ఆత్మ ద్వారా గ్రహించి ఆ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేయడం ప్రారంభించింది. అంటే ఈ రోజున మనం యేసు క్రీస్తు వారు పుట్టినటువంటి పశువుల శాల, అది పరలోక సౌధముగా మార్చబడింది. జ్ఞానులు వచ్చే సమయానికి యేసు క్రీస్తు వారి ఉన్న ఇంటిలోనికి వారు ప్రవేశించిన వెంటనే వారు అత్యానంద భరితులుగా మార్చబడ్డారు. అందుకనే యేసు క్రీస్తు వారిని గూర్చిన వార్త, యేసు క్రీస్తు వారిని గూర్చినటువంటి దర్శనం, యేసు క్రీస్తు వారిని గూర్చిన ప్రతి విషయము కూడా అది మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం, అది మహా సంతోషకరమైనటువంటి విషయమై ఉన్నది. కనుక మన ఇంటిలో కూడా ఇలాంటి యేసయ్యతో సహవాసం కావాలి అంటే, సంరక్షణ మనకి కావాలి అంటే, మన ఇంటిలో సమృద్ధి కావాలి అంటే, సమాధాన సంతోషాలు కావాలి అంటే, మనకి ఎవరు మన ఇంటిలో మన హృదయంలో ఉండాలి అంటే, యేసు ప్రభువుల వారు మన ఇంటిలో మన హృదయంలో ఉండగలిగితే ఎలాంటి దైవికమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకొని మన జీవితంలో మనము చేసే ప్రయాణం శుభ ప్రయాణంగా ఉంటుంది. మనము తలపెట్టిన పని శుభ పని, లేక మనం చేసే ప్రయత్నం శుభ ప్రయత్నంగా, మనము చేసే ప్రతిదీ కూడా మంచిగా శుభకరంగా జయకరంగా ఉంటుంది అని చెప్తూ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను.
మీ కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలి అని కోరితే యేసయ్య ఇప్పుడే నీ హృదయంలోనికి రమ్మని, నీ ఇంటిలోనికి రమ్మని ఈ ప్రార్థనలో ఏకీభవించి, ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ ఫోన్ కాల్స్ ద్వారా మీ స్పందన తెలియచేయాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ ఉన్నటువంటి ఇల్లు, వారు చేసే సమస్తము కూడా శుభముగా, మంచిగా, జయకరంగా ఉంటుంది అని మేము వింటూ ఉన్నాం నాయన. అవును, నీవు ఏ ఇంటిలోనికైతే ప్రవేశించావో ఆ ఇంటికి మీరు సహవాసం అనే భాగ్యాన్ని, సంరక్షణ అనేటటువంటి భాగ్యాన్ని నాయన, సమృద్ధిని, సమాధానాన్ని, సంతోషాన్ని మీరు మెండుగా మీరు దయచేశారు నాయన. నీ పిల్లలు చాలామంది అనారోగ్యాలతో నాయన కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు. అలాగే సాతాను అపవిత్రాత్మల చేత పీడించబడుతూ ఉన్నారు. అనేక మంది వ్యసనాల చేత, వ్యాధి బాధల చేత నలగగొట్టబడుతూ ఉండగా నాయన, నీవు వెలుగు వలె వారి మీదకి దిగిరమ్మని ప్రార్థిస్తూ ఉన్నా. నీ శక్తి అసాధ్యాలను సుసాధ్యము చేస్తుంది. నీకు అసాధ్యమైనదంటూ లేదు గనక నాయన, ఈ యొక్క వారి హృదయంలోనికి నిన్ను రమ్మని ఆహ్వానిస్తూ ఉండగా, వారి గృహాలలోనికి నిన్ను ఎవరైతే ఆసక్తితో రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారో, జక్క ఇంటిలోనికి వెళ్ళినటువంటి నీవు ఆ ఇంటికి రక్షణ ఇచ్చినట్లుగానే యేసు నామంలో ప్రతి ఇంటికి, నిన్ను ఆహ్వానించిన ఇంటికి రక్షణను మీరు దయచేయండి. మందసం ఉన్నటువంటి ఇల్లు ఆశీర్వదించబడింది నాయన. అధికారి ఇంటికి నీవు వెళ్ళే సమయానికి అక్కడ ఏడ్పు, రోదన ఉంది. కానీ నీవు ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ మరణించినటువంటి అమ్మాయిని మీరు బ్రతికించి ఆ ఇంటిలోనికి మీరు గొప్ప కార్యము చేసినప్పుడు నాయన, అక్కడ ఉన్న ఏడ్పు, దుఃఖము, రోదన తొలగిపోయి అక్కడ సంతోషము నెలకొంది నాయన. అక్కడ మంచి నాయన సంగీతము వినపడింది. మంచి పరిస్థితులు అక్కడ ఉన్నాయి గనక, అలాగే నీ బిడ్డలు నిన్ను హృదయపూర్వకంగా నిన్ను ఆహ్వానిస్తూ ఉండగా ఇప్పుడే వారి కుటుంబాలలోనికి మీరు ప్రవేశించి నాయన, ప్రతి అనారోగ్య పరిస్థితుల నుండి మీరు విడిపించండి. ఆర్థిక పరిస్థితుల నుండి మీరు లేవనెత్తండి. ప్రతి విధమైన వ్యసనాల మీద జయాన్నివ్వండి. అలాగే కుటుంబంలో ఉన్న ప్రతి కన్నీరు, దుఃఖాన్ని నీవు సంతోషంగా మీరు మార్చివేయండి. కీడుకు ప్రతిగా నాయన మేలు జరుగునట్లు సహాయం చేయండి. ప్రతి విషయంలో నీ బిడ్డలకు మీరు తోడయ్యుండి. నీవుంటే వారి బ్రతుకులు ఎలా మార్చబడతాయో వారు గ్రహించి వెళ్ళిన ప్రతి చోట సాక్ష్యం ఇచ్చినట్లు సహాయం చేసి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.